సో మన బ్లాగ్స్కి మేము దసరా పండుగ గురించి గారెలు చేసుకుంటున్నాం. నువ్వులు, శనగపప్పు, పల్లీలు, ఉప్పు, కరివేపాకు, బొబ్బరిపప్పు, కొత్తిమీర, ఉల్లిఆకు, పచ్చిమిర్చి పేస్టు, ఉల్లి పేస్ట్, బియ్యం పిండి 3 కిలోలు అయితే 3 కిలోలు గారెలు చేసుకుంటున్నాం. ఇలా 3 కిలోల బియ్యం పిండిలో నువ్వులు వేసుకుంటున్నాం. 3 కిలోల పిండికి సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మంచిగానే ఉంటాయి, కానీ ఎక్కువ వేసుకుంటే కూడా కొందరికి వేడవుతుంది. పల్లీలు, బొబ్బరిపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిఆకు, సరిపడంత ఉప్పు, మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకొని కొన్ని గోరువెచ్చని నీళ్ళు వేడి చేసుకొని పోసుకుంటే మంచిగా గారెలు మంచిగా ఉబ్బుతాయి. సోడా వీడ ఏం పోసుకోవడం అవసరం లేదు. వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి కలుపుకోవాలి. మంచిగా గారెలు మన సోడా వేసుకున్నట్టు ఉబ్బుతాయి. ఇట్లా కలుపుకుంటే గారెలు కూడా మంచిగా జాగుతాయి, మంచిగా ఉంటుంది. పిండి గోరువెచ్చని నీళ్ళు పోసినాం కాబట్టి పిండి కూడా గోధుమ పిండి జాగినట్టు జాగుతుంది. సన్నమత్తాయి గారెలు చేసుకుంటాం. చేసిన అప్పాలు నూనెలో వేసుకోవాలి.
గారెలు మంచిగా కరకరలు అనేటట్టు కాలాలి, కాలితేనే మంచిగా ఉంటాయి. మన తెలంగాణలో గారెలు అంటేనే మస్తు ఫేమస్. ఛాయలు వేసుకొని తింటారు, చికెన్ కూర వండుకొని చికెన్లు నంచుకొని తింటారు. స్పెషల్ ఏంటంటే గారెలే చెప్తారు ఫస్ట్. గారెలు చేసుడు ఎంత కష్టం ఉంటుందో తినుడు కూడా అంత సులువుగా ఉంటుంది, టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటుంది. గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి, గోల్డ్ కలర్ వస్తేనే టేస్ట్ మంచిగా. ఎర్రగా అయినాయి, ఇప్పుడు ఎర్రగా కావాలి. అయినాక గిన్నెలు వేసుకోవాలి. నూనె అంతా ఉట్టిపోతుంది, ఉట్టిపోయినాక గంపలు వేసుకోవాలి. దసరా స్పెషల్ గారెప్పాలు రెడీ అయినాయి. లల్లి టేస్ట్ ఎట్లున్నాయో చెప్పు. మస్తున్నాయి అక్క. అవునా, నేను కూడా ఒకటి తిని చూద్దాం. అబ్బా సూపర్ ఉన్నాయి, కరకరలాడుతున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లనే చేసుకొని తినుర్రి. అందరూ సద్దుల బతుకమ్మను హ్యాపీగా చేసుకోవాలి. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నా. మీకు కూడా మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలి. మన బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.